దేవునికి సమర్పిద్దాం. మన జీవితంలో ఏ అవసరం ఉందో, మన జీవితంలో ఏది అక్కర ఉందో, మన జీవితాలు ఇంకెక్కడ సరి చేసుకోవాలో ప్రతిదీ కూడా దేవుని చేతిలో పెట్టండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రతి సమస్య నుంచి విడుదల కలిగిస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు, మనల్ని భద్రపరచబోతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో ఏదో చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితంలో ఏదో చేయబోతున్న రాత్రికాల సమయంలో ప్రతి విషయంలో కూడా దేవునికి లోపడండి, దేవునికి లోపడండి, దేవునికి లోపడండి, దేవునికి లోపడండి. మీరు లోపడి, దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. దేవా నా హృదయంలో ఎటువంటి విరోధమైనది, మీకు విరోధమైనది, మీకు ఆయాస్కరమైనది, మిమ్మల్ని బాధ పెట్టేది నా జీవితంలో ఏదీ లేదు, తీసివేస్తాను. ఈ రాత్రికాల సమయంలో సమస్తాన్ని తీసివేస్తాను, ఏది ఉంచుకోను. దేవా నీకు విరోధంగా ఏ పాపము నా జీవితంలో ఉండొద్దు. నీకు విరోధంగా, మీకు ఆయాస్కరంగా ఏది కూడా నేను వ్యతిరేకంగా చేయను. సమస్తము నీకు లోబడి, సమస్తము నీకు లోబడి నాయన నేను బ్రతుకుతాను. బ్రతికితే నీ కొరకే, చావైతే మరీ లాభం అనే తీర్మానం ఈ రాత్రికాల సమయంలో మనందరం తీసుకుందాం. అనే తీర్మానం ఈ రాత్రికాల సమయంలో మనందరం. ఏ యోగ్యత లేదు నాకు, ఏ అర్హత లేదు నాకు, అయినప్పటికీ అబ్బా తండ్రి యేసయ్యా యేసయ్యా అనే పిలిచే అర్హత ఇచ్చావు, నీకే వందనాలయ్యా. హృదయాన్ని సమర్పించుకుంటున్నాను, నా ప్రాణాన్ని సమర్పించుకుంటున్నాను, నా ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకుంటున్నాను. సుఖాలు చంపుకుంటాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను అనే తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ఈ రాత్రికాల సమయంలో అందరూ తీర్మానం తీసుకోండి. దేవా సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. బలమైన ఆత్మ కార్యములు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక.